ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నామములో హృదయ అంతరంగం నుంచి మీకు శుభవందనాలండి. కీర్తనలు 17:5 వాక్యాన్ని చదువుకొని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. నీ మార్గముల యందు నా నడకలు స్థిరపరచుకుని ఉన్నాను, నాకు కాలు జారలేదు. దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? నా జీవితం స్థిరము లేకుండా ఉండకూడదు, నా యొక్క జీవితపు ప్రయాణము స్థిరము లేకుండా ఉండకూడదు, నా జీవితాన్ని స్థిరపరచము అని దేవుని చూసి దేవునిపై తన నమ్మకాన్ని త్రిప్పి దేవుని సన్నిధిలో కీర్తనకారుడు ప్రార్థిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ అనేక ప్రశ్నలు మీ హృదయంలో ఉండవచ్చు. ఎందుకు నా జీవితం తడమారుచున్నది? ఎందుకు నా యొక్క జీవితపు మార్గాలు తడమారుచున్నది? స్థిరం లేని పరిస్థితినే నేను చూస్తున్నానే. ఏనాడు నా జీవితపు పరిస్థితులు మారును, ఏనాడు నా కుటుంబపు పరిస్థితులు మారును అని ప్రశ్నతో ఒకవేళ ఈ దేవుని వాక్యాన్ని మీరు వింటూ ఉండవచ్చు. బాధపడకండి, భయపడకండి, మీ కన్నీటిని దేవుడు మార్చును. కీర్తనలు 121 వాక్యం చెప్తుంది చూడండి. ఆయన నీ పాదము తొట్రిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. నీ పాదములను ఆయన తొట్రిల్లనీయడంట. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు అని దేవుని వాక్యము చెప్తున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితాన్ని కాపాడువాడు దేవుడు. నీ నమ్మకాన్ని మనుషుల పైన ఉంచవద్దు, నీ సందర్భాల పైన ఉంచవద్దు, నిన్ను పిలిచిన దేవుని పైన ఉంచుము. ఆయనే నిన్ను కాపాడువాడు. ఆయన నీ పాదములను తొట్రిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. దేవుని బిడ్డలారా, కీర్తనలో 91:11 వాక్యాన్ని చదివినట్లయితే, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అని దేవుని వాక్యం. ధైర్యాన్ని కోల్పోవద్దు నా ప్రియమైన దేవుని బిడ్డ. నిన్ను పిలిచిన వాడు నిన్ను తొట్రిల్లనీయడు, నిన్ను చేయి విడవడు. ఆయన నిన్ను కాపాడేది మాత్రం కాదు, ఆయన దూతలకు ఆజ్ఞాపించి ఉన్నాడంట. ఆయన తన దూతలకు ఆజ్ఞాపించి ఉన్నాడంట. ఏమని? నీ మార్గములలో నిన్ను కాపాడుటకు. దేవుడు నిన్ను కాపాడేది మాత్రము కాదు, దేవుడు నిన్ను స్థిరపరిచేది మాత్రము కాదు, నీ జీవితములో నువ్వు అస్థిరంగా ఉండకూడదని, స్థిరము లేకుండా ఉండకూడదని, తొట్రిల్లకూడదని, నిన్ను కాపాడుటకు, నీ పాదములు రాయికి తగలకుండా నిన్ను కాపాడుటకు తన దూతలకు ఆయన ఆజ్ఞాపించి ఉన్నాడంట. ధైర్యాన్ని కోల్పోవద్దు నా ప్రియమైన దేవుని బిడ్డ. ఈ దేవుని వాగ్దానాల ప్రకారం నిన్ను దేవుడు బలపరిచి స్థిరపరిచి ఆయన కొరకే జీవంగల సాక్ష్యాన్ని నిలుపును గాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా? మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నాతో ఏకీభవించి ప్రార్థన చేసే ఈ ప్రియమైన దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి, వీళ్ళ వేదనలను మార్చండి. ఎవరంతా కన్నీటితో వేదనతో, ఎందుకు నా జీవితంలో ఒక స్థిరము లేదు, ఎందుకు నా జీవితం ఇటువంటి పోరాటాలను సంధిస్తున్నది, ఎందుకయ్యా నాకు మాత్రం ఈ పరిస్థితి అని వ్యాకులముతో, కన్నీటితో, వేదనతో నాతో ఏకీభవించి ప్రార్థన చేసే ప్రతి ఒక్క దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళను బలపరచండి, వీళ్ళను స్థిరపరచండి, వీళ్ళ జీవితంలో వచ్చేటువంటి సకల పోరాటములను మార్చండి, వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. ఈ రోజే వీళ్ళ జీవితంలో ఉండేటువంటి ప్రతి ఒక్క సమస్యలను మార్చండి. కీర్తనలు 121 వాక్యం ప్రకారం వీళ్ళకు సహాయం చేయండి, వీళ్ళను స్థిరపరచండి. మీ కృపా ప్రసన్నత వీళ్ళపైన దిగిరాని. మహిమా ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.